ఇండియా అని చెప్పి రవి గారు ఉన్నారు కాబట్టి పక్కనే అందరినీ పాన్ ఇండియా వైపుకి తీసుకెళ్ళి చెడగొట్టేశారు మొత్తం హీరోలందరినీ. మీరు కూడా యాజ్ అన్ యాక్టర్ కన్ఫ్యూజ్డ్గా కాకుండా ఒక అంటే ఆడియన్స్ ఈ జోనర్కి ఈ సినిమా రిజల్ట్ ఎటు ఉన్నా సరే ఒక జోనర్కి ఫిక్స్డ్ వాల్యూ ఫిక్స్డ్ ఆడియన్స్ ఉన్నారు. దీన్ని వదిలేసి వేరే జోన్లోకి వెళ్తే మేబీ లాస్ట్ టైం మీరు కొంచెం ఇబ్బంది పడినట్టే పడతారేమో. అర్థం కాలేదండి క్వశ్చన్. అంటే అదే ఈ జోనర్ వదిలేసి మీరు ఈ టైప్ ఆఫ్ స్పేస్ వదిలేసి కాంపిటీషన్ లేని స్పేస్ని కంప్లీట్ మాస్ కమర్షియల్ సినిమాల మీద వెళ్తే అలాగే ఇబ్బంది పడతారేమో. లేదండి, ఇప్పుడు అమెరికా వెళ్ళా, అక్కడ వెళ్ళిన ప్రతి స్క్రీన్లో 2 సినిమాల పేర్లు బాగా గట్టిగా వినపడి. అది గెస్ట్ చేయండి ఏంటో. టేక్ వైల్ గెస్. అంటే రెడీ చేశాను, దేవదాస్ చేశాను. సినిమాలో ఏదండి నా సినిమా? మీ సినిమాలో ఇస్మార్ట్ శంకర్ మస్ట్ ఉండాలి. జగడం అండ్ ఇస్మార్ట్ శంకర్. నేను షాక్ అయ్యాను, అమ్మ ఇన్నేళ్ల తర్వాత ఇంకా గుర్తుపెట్టుకుంటున్నారంటే. అంటే రెడీ నాతో నా ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్ రెండు ఏంటంటే దే యాక్సెప్టెడ్ మీ ఇన్ ఆల్ ద జానర్స్. దేవదాస్ కానీ, జగడం కానీ, రెడీ కానీ, కంద్రీక కానీ, ఇస్మార్ట్ లైక్ ఇప్పుడు నేను శైలజాకి ఇస్మార్ట్ శంకర్కి మీరు ఎక్స్పెక్ట్ చేయగలుగుతారా? సో అన్ని జానర్స్లో యాక్సెప్ట్ చేశారు. మన తెలుగు ఆడియన్స్ ఏంటంటే ఏ జానర్ అన్నింటిలో యాక్సెప్టెన్స్ ఉన్నప్పుడు దాని కరెక్ట్ సినిమా ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు. సో అది వదిలేసి ఇదే జానర్లో చేస్తానని కాదు. అంటే మీ